నాయకులు సమిష్టిగా కలిసి పనిచేస్తే ఎలా చెయ్యొచ్చో బెజవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిరూపించారు. బెజవాడ తెలుగుదేశానికి కంచుకోట. పార్లమెంటులో కూడా 2014 గెలిచింది, 19 గెలిచింది, 24 గెలిచింది. అంటే అత్యంత సంక్లిష్ట స్థితి 19లో కూడా గెలిచింది. అలాంటి పార్లమెంట్ స్థానం అంత స్ట్రాంగ్ అయినటువంటి గుంటూరు బెజవాడ. అట్లాంటి చోట్లన కార్పొరేషన్ని కూడా గెలుచుకోగలిగింది క్రిందసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ మిగతా రాష్ట్రంలోని అనేక మున్సిపాలిటీలు, అనేక కార్పొరేషన్స్ని క్యాప్చర్ చేశారు తెలుగుదేశం వాళ్ళు. బెజవాడలో కూడా ఆ ప్రయత్నాలు చాలా జోరుగా సాగినాయి. అయితే అటు వెల్లంపల్లి శ్రీనివాసు, అటు పక్కన వచ్చేటప్పటికి ఎవరైతే అవినాష్, దేవినేని అవినాష్, మల్లాది విష్ణు ముగ్గురు కూడా సీరియస్ ఎఫర్ట్స్ పెట్టడం వల్ల ఆ ఎఫెక్టు ఎక్కడా కూడా తేడా రాకుండా ఇవాళ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరిగినాయి. మధ్యాహ్నం 3 గంటల దాకా నామినేషన్.